అన్నయ్య ఏడు ఉత్తర గోవులు కనిపిస్తాయి గాని మన బుజ్జి కొమ్మలు చదువు కనిపించలేదు అన్నయ్య. ఆ ప్రాంతం అంటే తిరిగాము. మల్లయ్య అన్నయ్య నువ్వు చిన్నవాడివి. ఇన్ని నాడు నుండి అడవిలో ఉంటున్నావు. ఏ ఒక్కరోజైనా మనకి ఆపద సంభవించినదా? లేదన్నయ్య. అందుకే శ్రీనివాసే ఉన్నాడు. అవునవును. అయినా దాహం దాహం కోసం తిరుగుతా ఉంటుంది. దాహం కోసం లేదన్నయ్య. వారం అయినట్టునే లేక మీరిద్దరు ఆ చెరువు పక్కన నేను ఒక్కటి ఇటు వస్తా. దాహానికి పోయా అన్నా. గోపయ్య అంటే ఎలా ఉంటాడో తెలుసా అన్నయ్య? ఎలా చూడు ఆయన వర్ణం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రూపము ఇంత ధీరుడుగా కాకాడు గోపయ్య. ఒక్కడే వస్తున్నాడు. గోపయ్య వచ్చే మార్గంలో పడుకున్నది ఆ జనిగో. అమ్మా అమ్మా జనిగోవా లేం. ఈ చల్లగాలికి ఇక్కడ పడుకున్నావా అమ్మా? వ్యాధి వచ్చింది లే తల్లి అని ఆ జనిగో పోయి హస్తం చేశాడు కాకాని గోపయ్య. అట్టి సమయంలో ఎలా ఉన్నదన్నయ్య? చనిపోయి అస్తం వేసిన కాకాడి గోపయ్య దుఃఖిస్తూ ఉన్నాడు. అమ్మా నీవు రాకముందు మాకు తింటానికి తిండి లేదే చనిపోవా అని దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తుంటే గోపయ్య గుర్తున్నటువంటి ఎవరు అన్నారు తెలుసా అన్నయ్య? ఎవరు? పొదల చాటున పడుకున్న పెద్ద పులి ఉన్నది. అదేరా ఎక్కడ అడిపోయి పులి అడిపోయినారు. ఎక్కడికన్నా మన చండిగోని పులి వేసింది. కత్తులు కర్రలు వీటిలో పరిశీలన తీసుకురండి. పెద్ద పులిని ప్రాణాలతో విడవను. ఏంటి ఏంటి నాయన? ఏమైంది కానంటే కాదు. ఇదిగో పెద్ద పులి వస్తుంది. దానిపై యుద్ధానికి నేనే వెళ్తున్నాను. మీరందరూ మంచిగా ఎక్కండి. ఎక్కడున్నా సరే ఎట్టుపోయినా సరే మీరు ఎత్తున రాండి. నేను ఈ బచ్చ మీద కూర్చుంటే ఎక్కడే ఉంటుంది. నువ్వు చెప్పగాక నేను తమ్ముడు చేతగాండ్లను మనిషిని ఎక్కించాడు కాకాని గోపయ్య. ఒక్కడే చూస్తున్నాడు. సాగరయ్య పెద్ద పుల్ని చంపి మందలు కొనుక్కొని గృహానికి వెళ్ళి పని కంచుకుని వెళ్దాం. సరే సౌదరయ్య ఒకవేళ వీధికి వచ్చేస్తూ ఆ పెద్ద పులి చేతిలో నా ప్రాణమే పోవాలి అని రాసిపెట్టి ఉంటే ఇంటికెట్టనే ఉంటుంది మీ తిరుమతమ్మ. నా ప్రాణం పోతే ఈ శిరస్సు కోసుకుని అనుమానం పూట మీ తిరుమతమ్మకు చూపించండి. వెళ్ళండి పెద్ద పులి వస్తుంది. మత్తవాడి జనిగోని చంపావు. నిన్ను నేను ప్రాణాలతో విడవను. పట్ట 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 పట్ట
చేసావురా చేసావు తాడు విని ఇంటికి తీసుకోవాలని నీళ్ళు పిచ్చి మీద అనుకుంటా నరికానన్నావుగా ఉండవాడు మీరు ఏం కట్టుకొని ఇంటికి తీసుకోవడం పొలం నరికారా బాగానే ఉంది పొలం నరికావుగా పర్సనాలిటీ పొలం సమస్య ఉందిరా నువ్వు ఏదన్నా గొడ్లే చేతిలో ఇంటికాడ పెట్టా గొడ్డలు ఇంటికాడ పెట్టి పులి నరికావు మరి ఏమనుకున్నావు అక్కడే ఉంది వెళ్ళిపోతున్నా స్వామి మహత్యం చేత చావలేదన్నయ్య గండ్రగొడ్డలు జారి పొదలో పడిపోయింది మీరు ఆయుష్ చూస్తున్నాడు కాకాడి గోపయ్య అందరూ పెద్ద పులి గోపయ్య వంటవాణ్ణి చేసి భయపడి వస్తుంది ఎలా వస్తుంది అన్నయ్య గోపయ్య చదువు ఏం చేస్తున్నాడు పెద్ద పులి వస్తుంది ప్రాణాలు కాపాడుకోవాలా కాపాడుకోవాలంటే గోపురం కోళ్ళు కోళ్ళు అన్నయ్య పారిపోలేదన్న గోపయ్య ఎలా ఉన్నాడు తెలుసా అయ్యో నల్ల కమ్మడే పిల్లిని పడవచ్చు తప్పు కదా పాపం వాళ్ళు ఇంట్లో పాలు పోసి పెంచుకుంటారు దాన్ని పడవడం తప్పు కదా పాలు పోసి పెంచుకుంటేది ఎలుకల కోసం పిల్లి పేరు ఏమని చెప్పాను నీకు ఇప్పుడు అంటున్నావు కదా పిల్లిని పడిచానని పిచ్చోడా వాడికే కనపడదు నీకే కనపడదు మీ ఇద్దరు విసిరే ఇద్దరు పప్పు కడగడ చాలేదా నేను గుళ్ళు పొడిచా ఎట్ట పొడిచి చూపించా కత్తి తీసుకొని ఇంత బట్టి అంత వెచ్చి అది తిప్పటం ఏంటయ్యా అది తిప్పటం ఎందుకురా ఎట్లా తిప్పుతురుగా చెయ్యాలి తిరుగుతుంది ఎందుకు నేను చూడలేదే చూడలా ఇప్పుడు చూడు చావలేదన్నయ్య గర్భంలో పొడిచినటువంటి ఆ కత్తి అదృశ్యమైపోయింది శ్రీనివాసులు మహత్యం చేత నిరాయుష చూస్తున్నాడు కాకాని గోపయ్య అట్టి సమయమున ఆ గోపయ్యను ఒంటరి వాడిని చేసి అయ్యో గోపయ్య కంఠం గోపయ్య విలవిల తన్ను కల్లాడి గోపయ్య ప్రాణమొదిలినా
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి పడిపోయి ఉన్నాడు గోపయ్య. అట్టి సమయంలో మంచిగా దిగి వచ్చారు తమ్ముడు జీతగాని. చిన్న తమ్ముడు మల్లయ్యకు గోపయ్య అంటే మహాప్రేమ. అన్నయ్య అన్నయ్య గోపురం అన్నయ్య. మల్లయ్య వచ్చి అన్నయ్య అన్న శ్రమ పడిపడి అన్నయ్య నీ వడిలో చనిపోయాడని మీ ఎవరికి ఏమని చెప్పమన్నయ్య గ్రామంలో. అమ్మకి ఏమని చెప్పను, వదినమ్మకి ఏమని చెప్పను. అయినా పెద్దన్న చిన్నల నుండి మమ్ముల సాగిన కన్న తండ్రి వయ్యా. చూశాడు సోదరయ్య సాగరయ్య. అయ్యా అన్నయ్య చనిపోయాడు. దుఃఖిస్తే ఎంత దుఃఖిస్తే మాత్రం వస్తాడా ఆయన? పోయిన భూస్వాములు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీ అన్నయ్య చెప్పాడే నేను చనిపోతే నా శిరస్సు కోసుకుని అడ్డవాడి కట్టుకొని తిరుపతము ఉంటుంది అక్కడ ఆమెకు స్మరించండి అని చెప్పాడు కదా. అది మనం చేయవలసినటువంటి పని. ఆ పెద్ద చేతిగాడు గోపయ్య శిరస్సు కోశాడు. రెండవ జీతగాడు జనిగో పూలో కోశాడు. మూడవ జీతగాడు కట్టపుడి ఏళ్ళు కోసి మూటలు కట్టుకొని ఈ మూటలు తీసుకుని ఆ లక్ష్మీ తిరుపతము చూపించాలని మందదోలుగా వస్తున్నారు. పడుకున్నటువంటి లక్ష్మీ తిరుపతమ్మ పాకాలు వస్తున్నారు. రోజులు వస్తున్నాయి. వస్తారు, నా జీతగాళ్ళు వస్తారు, నా మరుదులు వస్తారు. ఆనందంతో ఉంటుంది ఆ జల్లిగో గోవులకి చూస్తూ ఉంటుంది. అట్టి సమయంలో జీతగాళ్ళు దాపుకు చేరారు. చెప్పేవమ్మా మేము? అయ్యా నాకు వ్యాధి వస్తుందని కన్నీరు కారుస్తున్నారా? కాదమ్మా. నొసటం రాసిన వ్రాత కన్నా కల్లా నూనెని చింతించాను. ఒకరి రాధకి కొడుకు రాదు పాపా. అయ్యా జీతాలు మీరు తీసుకుని గ్రామానికి వెళ్ళిపోండి. ఒకసారి పరిస్థితి మారిపోయింది. అబ్బా ఆకలి కొన్ని ఉంటానని మామిడి పొలంలో పంపాడేమో నా భర్త గోపయ్య అని ఆ మూట ఇప్పదీసి చూస్తుంది ఆ లక్ష్మీ తిరుపతమ్మ. మూట ఇప్పదీసి చూస్తున్న సమయంలో మూటలో ఎవరున్నారన్నయ్య? ఎవరు? భర్త శిరస్సు కనిపించింది. మరణించావా స్వామి, మరణించావా నాగా? నా కళలు తప్పలేదుగా స్వామి, గోపయ్య స్వామి. అయ్యా అయ్యా నేను మరణించావా స్వామి? స్వామి నీ మరణించడానికి